ఎందుకు రామ్ నేనంటే నీకు అంత ఇష్టం? ఎందుకంటే నువ్వు నాన్నవి కదా. Watch our film Anaganaga, streaming now only on ETV Win. నమస్కారం, ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దండకారణ్యంలో మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ. ఎదురు కాల్పుల్లో ప్రధాన కార్యదర్శి నంబాళ్ల మృతి, 27 మంది నక్సల్స్ హతం. నక్సలిజంపై పోరులో మైలురాయిగా అభివర్ణించిన ప్రధాని, వచ్చే మార్చి నాటికి మావోయిస్టు రహిత భారత్ లక్ష్యం చేరుతామన్న అమిత్ షా. ఏపీలో యోగాంధ్ర 2025ని ప్రారంభించిన చంద్రబాబు, ప్రతి ఒక్కరూ జీవితంలో భాగం చేసుకోవాలని ప్రజలకు పిలుపు. కడప జిల్లాలో సజ్జల భూ ఆక్రమణలపై ప్రభుత్వం కొరడా, రేపు ఆక్రమిత అటవీ భూమిని స్వాధీనం చేసుకోనున్న సర్కార్. ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు. తెలంగాణలో పలుచోట్ల తడిసి ముద్దైన ధాన్యం. అకాల వర్షాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష, వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులకు ఆదేశాలు. పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేసినట్టు అంగీకరించిన జ్యోతి మల్హోత్రా, బ్లాకౌట్ సమాచారాన్ని చేరవేసినట్లు విచారణలో వెల్లడి. అమెరికాను శత్రు దుర్భేద్యంగా మార్చేందుకు ట్రంప్ కార్యాచరణ, 3 ఏళ్లలో గోల్డెన్ డోమ్ నిర్మించనున్నట్టు ప్రకటన. దేశంలో మావోయిస్టులకు కోలుకోలేని విధంగా గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్లో జరిగిన భీకర ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత నంబాళ్ల కేశవరావు సహా 27 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఈ సంఖ్యతో ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది ఎదురుకాల్పుల్లో చనిపోయిన మావోయిస్టుల సంఖ్య 200కు చేరింది. మరోవైపు ఇవాల్టి ఎదురుకాల్పుల్లో పోలీస్ సహాయకుడు మృతి చెందగా ఓ జవాను గాయపడ్డారు. అనంతరం ఘటనా స్థలంలో AK-47, SLR, INSAS తుపాకులు, ఇతర ఆయుధ సామాగ్రి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మావోయిస్టు పార్టీకి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్ లోని నారాయణపూర్ జిల్లాలో జరిగిన భీకర ఎదురు కాల్పుల్లో మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు అలియాస్ గగన్న హతమయ్యారు. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సామాజిక మాధ్యమం ఎక్స్ లో ధృవీకరించారు. నారాయణపూర్, బీజాపూర్, దంతేవాడ జిల్లాల సరిహద్దులోని అటవీ ప్రాంతంలో మావోయిస్టు కేంద్ర కమిటీ, పొలిట్ బ్యూరో సభ్యులు, సీనియర్ మాడ్ డివిజన్ కేడర్లు, PLGA సభ్యుల కదలికలపై నిఘా వర్గాలు పోలీసులకు సమాచారం ఇచ్చాయి. ఈ సమాచారంపై నారాయణపూర్, దంతేవాడ, బీజాపూర్, కొండగావుకు చెందిన DRG సిబ్బంది ఆయా ప్రాంతాల్లో 2 రోజుల క్రితం నుంచి కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో బలగాలకు తారసపడిన మావోయిస్టులు కాల్పులు ప్రారంభించినట్టు అధికారులు తెలిపారు. వెంటనే భద్రతా బలగాలు ఎదురు కాల్పులు ప్రారంభించగా కొన్ని గంటల పాటు ఎన్కౌంటర్ కొనసాగినట్టు ఛత్తీస్గఢ్ హోంశాఖను పర్యవేక్షిస్తున్న ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం విజయ్ శర్మ తెలిపారు. ఈ కాల్పుల్లో పోలీసు సహాయకుడొకరు మృతి చెందగా మరో జవాను గాయపడినట్లు విజయ్ శర్మ తెలిపారు. గాయపడిన జవాను ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. మరికొందరు జవాన్లకు కూడా స్వల్ప గాయాలైనట్లు పోలీస్ అధికారులు తెలిపారు. అనంతరం ఘటనా స్థలంలో గాలింపు చేపట్టిన బలగాలు 27 మంది మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఇదే సమయంలో పెద్ద మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామాగ్రి లభించినట్టు వెల్లడించారు. ఈ ఎన్కౌంటర్ లో చనిపోయిన 27 మందితో కలుపుకుంటే ఈ ఏడాది అబుజుమడ్లో జరిగిన ఎదురు కాల్పుల్లో చనిపోయిన నక్సల్ సంఖ్య 200కు చేరినట్టు అధికారులు తెలిపారు. బీజాపూర్, నారాయణపూర్, దంతేవాడ, కొండగావ్ జిల్లాలతో కూడిన బస్తర్ డివిజన్లోనే 183 మంది హతమైనట్లు వివరించారు. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ కార్యదర్శి కేశవరావు సహా 27 మంది హతం కావటం నక్సలిజంపై భద్రతా దళాలు చేస్తున్న పోరాటంలో మైలురాయి అని ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. నక్సలిజంపై పోరులో ఘన విజయం సాధించినట్లు మోదీ వెల్లడించారు. భద్రతా దళాల విజయంపై గర్వంగా ఉందని సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్టు పెట్టారు. అటు నారాయణపూర్, బీజాపూర్, దంతెవాడ జిల్లాల సరిహద్దులో జరిగిన ఎన్కౌంటర్
నక్సలిజాన్ని నిర్మూలించే దిశలో మైలురాయి అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. నక్సలిజానికి వ్యతిరేకంగా జరుగుతున్న 3 దశాబ్దాల పోరాటంలో మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న నేతను భద్రతా దళాలు హతమార్చడం ఇదే మొదటిసారి అని వెల్లడించారు. ఎదురుకాల్పుల్లో పాల్గొన్న భద్రతా దళాలను అమిత్ షా అభినందించారు. నంబాళ కేశవరావుపై 1.5 కోటి రివార్డు ఉందని తెలిపారు. ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ తర్వాత 54 మంది మావోయిస్టుల్ని అరెస్ట్ చేసినట్టు తెలిపారు. మరో 84 మంది లొంగిపోయినట్లు అమిత్ షా వివరించారు. 2026 మార్చి నాటికి మావోయిస్టులను నిర్మూలించాలి అనే దిశలో మరో విజయం దక్కిందని తెలిపారు. మెరుగైన జీవన ప్రమాణాలకు నాంది యోగా అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రతి ఒక్కరి జీవన శైలిలో యోగాను భాగం చేయాలనే సంకల్పంతో ఏపీ సర్కార్ పనిచేస్తోందని ఆయన చెప్పారు. ఇందులో భాగంగా ఇవాల్టి నుంచి నెల రోజులు యోగాంధ్ర 2025ను నిర్వహిస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. ఇందులో భాగంగా ఏపీ మొత్తం వేర్వేరు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల రోజుల్లో ఏపీ వ్యాప్తంగా 2 కోట్ల మంది యోగా చేసే విధంగా కృషి చేస్తామని చెప్పారు. 10 లక్షల మందికి యోగాసనాల్లో శిక్షణ ఇచ్చి ధ్రువపత్రాలు అందజేస్తామని వివరించారు. విశాఖలో జూన్ 21న నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో 5 లక్షల మందితో కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతారని చంద్రబాబు వెల్లడించారు. యోగాంధ్ర వెబ్సైట్ను ప్రారంభించిన సీఎం ఇకపై పాఠశాలల్లో రోజు 1 గంట యోగా పీరియడ్ నిర్వహించాలని చెప్పారు. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని వివరించారు. ఒక మంత్ లాంగ్ ఈ రోజు నుంచి ప్రారంభం అవుతుంది. కల్మినేషన్ జూన్ 21 విశాఖపట్నం. ప్రతి ఒక్కరిలో చైతన్యం తీసుకురావడం, ప్రపంచంలో ఏవైనా రికార్డ్స్ ఉంటే అవన్నీ కూడా బ్రేక్ చేస్తూ ఒక నూతనమైన రికార్డ్ ఎస్టాబ్లిష్ చేసేట్టుగా ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పి తలపెడుతున్నాం. కనీసం 2 కోట్ల మంది తక్కువ కాకుండా ఆ రోజు యోగాలో 7 నుంచి 8 గంటలకు పార్టిసిపేట్ చేయాలనేది మా సంకల్పం. కనీసం 10 లక్షల మందికి పైన యోగా సర్టిఫికేట్స్ ఇవ్వాలని, కోర్సెస్ చేయాలని, ఆన్లైన్ ఆఫ్లైన్. 21వ తారీఖున విశాఖపట్నంలో 5 లక్షల మందితో రామకృష్ణ బీచ్ ఉందో అక్కడి నుంచి నేరుగా భోగాపురం సముద్రం ప్రజలు ఈ 2 కూడా యూనిక్ దృశ్యంగా తయారు చేయాలనేది ఒక సంకల్పం. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో ఏపీ వ్యాప్తంగా పలుచోట్ల యోగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో నిర్వహించిన యోగాంధ్ర 2025 కార్యక్రమంలో ఏపీ పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ యోగాసనాలు వేశారు. సామాన్య ప్రజల్లో యోగాపై అవగాహన కల్పించడమే యోగాంధ్ర లక్ష్యమని చెప్పారు. శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలోని అనిమెట్టి మండపంలో స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆసనాలు వేశారు. యోగా మాసంలో ప్రజలంతా పాల్గొనాలని కోరారు. విజయవాడ హరిత బెరం పార్కులో యోగాంధ్ర జనజాగృతి కార్యక్రమం నిర్వహించారు. ప్రతి గ్రామ వార్డులో ప్రజలకు యోగాపై అవగాహన కల్పిస్తున్నామని, ప్రతి ఒక్కరూ తమ జీవన మార్గంలో యోగాను భాగం చేసుకోవాలని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణబాబు కోరారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఆనుకుని దక్షిణ కోస్తా రాయలసీమ మీదుగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, ఆగ్నేయ బంగాళాఖాతం నుంచి ఉత్తర కర్ణాటక వరకు ఏర్పడిన ద్రోణి ప్రభావాలతో తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో విస్తారంగా వానలు కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం పాత కంచల గ్రామంలో వర్షానికి కల్లాల్లో ఆరపోసిన ధాన్యం తడిసింది. కృష్ణా జిల్లా ఉయ్యూరు, కంకిపాడు, పెనమలూరు మండలాల్లో వర్షం కురుస్తోంది. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో 2 రోజులుగా కురుస్తున్న వానకు కనేకల్ మండలంలోని వాగులు, వంకల్లో వరద పోటెత్తింది. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఉదయం నుంచి పలుమార్లు జల్లులు కురిశాయి. పలు ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచి వాహనదారులు ఇబ్బంది పడ్డారు. నల్గొండ జిల్లా నల్లబండగూడెంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడగా పిడుగుపడి 39 గొర్రెలు మృతి చెందాయి. రంగుండ్లలోని మల్లయ్యకుంట చెరువు తెగి తిరుమలగిరి మండలంలోని పలు గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువు, మట్టంపల్లి, హుజూర్ నగర్ ప్రాంతాల్లో జల్లులు పడ్డాయి. మహబూబాద్ జిల్లా గూడూరు మండలం గుండెంగా గ్రామంలో పిడుగుపడి మైదం సారయ్య అనే వ్యక్తి చనిపోయారు. తెలుగు రాష్ట్రాల్లో రేపటి వరకు వాతావరణం మేఘావృతమై ఉంటుందని, పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ విభాగం అంచనా వేసింది. గత రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు తెలంగాణలోని కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం తడిసి ముద్దయింది. వరద ధాటికి ధాన్యం రాసులు కొట్టుకుపోయాయి. నిర్మల్ జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసి ముద్దయింది. ఆర్మూర్లోని రోడ్లపై ఆరపోసిన ధాన్యం తడిసిపోయింది. బాల్కొండ నియోజకవర్గంలోని మెండోరా, ముప్కాల్, భీమ్గల్, ఎర్రగట్ల తదితర మండలాల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి.
ఉరుములు మెరుపులతో కురిసిన వర్షానికి చాలాసేపు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఆర్మూరు మండలంలోని గోవిందపేటలో కరెంటు తీగలు తెగిపడ్డాయి. జగిత్యాల జిల్లా మెట్టపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో అమ్మకానికి సిద్ధంగా ఉన్న ధాన్యం తడిసింది. నెల క్రితమే పంటను యార్డుకు తెచ్చినప్పటికీ కొనుగోలు చేయనందునే నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వాతావరణం మారుతున్న దృష్ట్యా అధికారులు కొనుగోళ్లు వేగవంతం చేయాలని కర్షకులు వేడుకుంటున్నారు. తెలంగాణలో మరో 3 రోజులు వర్షాలు పడే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ సూచనలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు. ప్రధానంగా రైతులు తెచ్చిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు, మార్కెట్లలో ఉన్న ధాన్యం తడవకుండా తగిన రక్షణ చర్యలు చేపట్టాలని తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బంది పడకుండా తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో వాన కురుస్తున్న ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిల్వలేకుండా చూడాలని సూచించారు. హైదరాబాద్ లో ట్రాఫిక్ ఇబ్బందులు, విద్యుత్ సమస్యలు లేకుండా చూడాలన్నారు. ఇందుకు జీహెచ్ఎంసీ, పోలీస్, హైడ్రా, ట్రాఫిక్, విద్యుత్ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని కాంగ్రెస్ నాయకులు, శ్రేణులు ఆయనకు ఘనంగా నివాళి అర్పించాయి. దేశ రాజధాని ఢిల్లీలోని ఆయన సమాధి వద్ద ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ నేతలు రాజీవ్కు నివాళులర్పించారు. హైదరాబాద్లోని సచివాలయంలో ఏర్పాటు చేసిన రాజీవ్ విగ్రహం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర నాయకులు నివాళులర్పించారు. ప్రధానమంత్రిగా దేశానికి వన్నె తెచ్చిన నాయకుడు రాజీవ్ గాంధీ అని కొనియాడిన రేవంత్ సాంకేతిక రంగంలోనూ దేశాన్ని బలమైన ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దారని గుర్తు చేశారు. దేశ నిర్మాణంలో యువతను భాగస్వాములుగా మార్చాలి అనే లక్ష్యంతో ఓటు వేసే కనీస వయసును 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించారని చెప్పారు. రాజీవ్ గాంధీ భారతదేశం ఎదుర్కొంటున్న తీవ్రవాదానికి బలైన ఒక గొప్ప నాయకుడు. వారిని స్మరించుకోవడం, తీవ్రవాదం మీద పోరాటం చేయడం అనేది ప్రతి భారతీయుడి యొక్క లక్ష్యం. వారు ఇచ్చిన స్ఫూర్తి, వారి నాయకత్వం ఈ భారతదేశానికి 21వ శతాబ్దానికి పునాదులు వేసింది. సాంకేతిక నైపుణ్యంతో పాటు ఆర్థిక సరళీకృత విధానాలతో దేశాన్ని బలమైన ఆర్థిక దేశంగా నిలబెట్టడమే కాకుండా యువతకు కీలకమైన బాధ్యతను అప్పజెప్పిన ఒక గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ గారు. ఎందుకు రామ్ నేనంటే నీకు అంత ఇష్టం? ఎందుకంటే నువ్వు నాన్నవి కదా. Watch our film Anaganaga, streaming now only on ETV Win. వైసీపీ పాలనలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబం కడపలో చేసిన భూ ఆక్రమణలపై ప్రభుత్వం కొరడా ఝులిపించింది. సీకెద్దిన మండలంలోని సజ్జల కుటుంబ సభ్యులు ఆక్రమించిన అటవీ భూముల స్వాధీనానికి ఆదేశించింది. ఇక్కడ సజ్జల కుటుంబం 184 ఎకరాల్లో ఎస్టేట్ నిర్మించుకోగా దానికి ఆనుకుని సర్వే నెంబర్ 1629లోని 55 ఎకరాలను ఆక్రమించారు. ఈ 55 ఎకరాల అటవీ భూమిని సజ్జల తమ ఎస్టేట్లో కలుపుకున్నట్లు విచారణ జరిపిన అధికారుల బృందం నిర్ధారించింది. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ప్రభుత్వ ఆదేశాలతో ఆక్రమిత భూముల్ని స్వాధీనం చేసుకోవాలని కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ ఉత్తర్వులు జారీ చేశారు. అటవీ భూములు ఆక్రమించిన సంబంధిత వ్యక్తులపై క్రిమినల్ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ మేరకు రేపు ఏపీ ఎంఐపీ, రెవెన్యూ, ఫారెస్ట్ అధికారులు ఆక్రమిత భూమిని స్వాధీనం చేసుకుని హద్దులు ఏర్పరిచి బోర్డులు పెట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్కు కర్ణాటక 4 కుంకి ఏనుగుల్ని అందజేసింది. కర్ణాటక విధాన సౌధ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సమక్షంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు 4 ఏనుగుల్ని కర్ణాటక సర్కార్ అందజేసింది. వాస్తవానికి 6 ఏనుగుల్ని అందించాల్సి ఉన్న 2 ఏనుగులకు శిక్షణ పూర్తి కానందున ఇప్పుడు 4ంటిని అందించారు. కుంకి ఏనుగుల అప్పగింతకు సంబంధించిన ఒప్పంద పత్రాలు, లైసెన్సులు, వాటి సంరక్షణ విధి విధానాల పత్రాలను సిద్ధరామయ్య పవన్ కళ్యాణ్ కు అందజేశారు. శాస్త్రోక్తంగా గజపూజ చేసిన తర్వాత కర్ణాటక ప్రభుత్వం కుంకీలను సాగనంపింది. వాటికి పూలవర్షం కురిపిస్తూ పవన్ కళ్యాణ్ ఆహ్వానం పలికారు. దేవ, కృష్ణ, అభిమన్యు, మహేంద్ర అనే పేర్లు కలిగిన కుంకి ఏనుగులతో కర్ణాటకకు చెందిన మావటీలు 2 నెలలు ఏపీలో ఉండనున్నారు. ఇక్కడి మావటీలకు వాటి సంరక్షణ, ఇతర అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు. ఏపీ అవసరాలకు అనుగుణంగా భవిష్యత్తులో మరిన్ని ఏనుగులు ఇవ్వటానికి సిద్ధమని సిద్ధరామయ్య హామీ ఇచ్చారు. కర్ణాటక ఇచ్చిన కుంకి ఏనుగుల ఆరోగ్య సంరక్షణ బాధ్యతను ఎప్పటికప్పుడు స్వయంగా పర్యవేక్షిస్తానని పవన్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డ్ సచివాలయాల నుంచి ఏ ఒక్క ఉద్యోగిని తొలగించబోమని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు. సచివాలయాల కోసం జిల్లాల్లో 3 అంచెల వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
కేటగిరీ ఏలో పంచాయతీ కార్యదర్శి, డిజిటల్ అసిస్టెంట్ ఉంటారని, మహిళా పోలీసుల్ని మరో కేటగిరీలో చేర్చాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఒక్కో సచివాలయానికి 7 నుంచి 8 పోస్టులు ఉండేలా రేషనలైజేషన్ చేస్తున్నట్లు వెల్లడించారు. సచివాలయాల్లో ప్రస్తుతం ఎలాంటి బదిలీలు ఉండవన్న మంత్రి జిల్లా, మండల స్థాయిల్లో వేర్వేరు అధికారులు సచివాలయాలపై పర్యవేక్షణ చేస్తారని చెప్పారు. ముఖ్యమంత్రి గారు సచివాలయం యూనిట్ గా రియల్ టైమ్ లో సేవలు అందించాలనే ఉద్దేశంతో స్టాఫ్ ని స్ట్రీమ్ లైన్ చేయడం కోసం 3 కేటగిరీలుగా విభజించడం జరిగింది. ఈ సిబ్బంది కూడా ఏబీసీ గ్రూపులుగా తీసుకొని ఒక సచివాలయంలో బీఆర్ఓ అంటే ఇంకో సచివాలయం సెక్రటరీ ఉన్నారు. కొన్ని సచివాలయాల్లో 11 మంది పని చేయాల్సి ఉంటే 4 పని చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. అందరికీ కూడా పని భారాన్ని విభజించుకొని ప్రతి ఒక్క సచివాలయంలో పూర్తి స్థాయిలో సిబ్బంది ఉండే విధంగా ఈ చర్యలు తీసుకోవడం జరిగింది. నిన్న మేము ఇచ్చిన తర్వాత చాలా మంది మా పోస్టులు రద్దయిపోయాయి, మాకు ట్రాన్స్ఫర్లు ఎక్కడ దూరం పోతాము, మాకు ఉండవనేటువంటి ఒక అపోహలు, ఆందోళన ఉన్నాయి. ఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగస్తులందరూ నేను ఒకటే మాట చెప్తున్నాను, ఏ ఒక్క ఉద్యోగిని కూడా తొలగించేటువంటి పరిస్థితి ఉండదు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖకు గుండెకాయ లాంటి నిధి భవన్లో అగ్ని ప్రమాదం జరిగింది. 5 అంతస్తులున్న ఈ భవనంలో ఖజానా, వర్క్ అకౌంట్స్, పే అండ్ అకౌంట్స్, స్టేట్ ఆడిట్, ఏపీ సిఎఫ్ఎస్ఎస్, ఏపీ జిఎల్ఐ విభాగాలుండగా 2 అంతస్తులు ఉన్న ఫ్రిడ్జ్లో విద్యుదాఘాతంతో దట్టమైన పొగ వ్యాపించింది. విధులకు వచ్చిన సుమారు 500 మంది ఉద్యోగులు భయంతో కిందకు పరుగులు తీశారు. ఈ సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సకాలంలో వచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రమాదంపై అధికారుల్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. పే అండ్ అకౌంట్ సంచాలకులు పద్మజ కార్యాలయంలోని వ్యక్తిగత గదిలో ఉన్న ఫ్రిడ్జ్లోని కంప్రెసర్ కాలిపోవటం వల్లే అగ్ని ప్రమాదం జరిగిందని అధికారులు మంత్రికి వివరించారు. ఈ ప్రమాదంలో ఎలాంటి దస్త్రాలు కాలిపోలేదని మంత్రి స్పష్టం చేశారు. అధికారులు సకాలంలో స్పందించినందున నష్టం జరగలేదని తెలిపారు. ఆర్థిక శాఖకు సంబంధించి నిధి భవన్ ఏదైతే వివిధ ప్రభుత్వ ఆర్థిక శాఖలకు అన్నింటికీ కూడా కేంద్ర స్థలంగా ఉంటుందో, మార్నింగ్ 10:45కి ఫైర్ యాక్సిడెంట్ ఎంప్లాయీస్ అందరూ వచ్చిన తర్వాత ఒక రూమ్ లో ఫైర్ స్మోక్ రావడం గమనించి ఎంప్లాయీస్ అలర్ట్ అవ్వడం, వెంటనే అందరినీ ఎవాక్యుయేట్ చేసిన తర్వాత ఫైర్ వాళ్ళు కూడా సకాలంలో స్పందించి వచ్చి ఫైర్ ని కంట్రోల్ చేయడం జరిగింది. డ్యామేజ్ చాలా పరిమితంగా ఉంది. అయితే రూట్ కాజ్ ఏంటి అనేటువంటిది అసెస్ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడే క్లూస్ టీము, ఫోరెన్సిక్ టీము కూడా రావడం జరిగింది. వాళ్ళు కూడా అసెస్మెంట్ చేస్తూ ఉన్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలోని ప్రసన్న తిరుపతి గంగమాంబ జాతరలో ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఆలయం వద్దకు చేరుకున్న చంద్రబాబు దంపతులకు ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. జాతర సందర్భంగా గంగమ్మ అమ్మవారికి సతీ సమేతంగా చంద్రబాబు సారును సమర్పించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం చంద్రబాబుకు ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులకు నోటీసులు ఇవ్వటం వెనుక కాంగ్రెస్, బీజేపీ కుట్ర దాగుందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. ఇలాంటి నోటీసులకు భయపడే ప్రసక్తే లేదని నల్గొండ పర్యటనలో కేటీఆర్ స్పష్టం చేశారు. చట్టాలు, న్యాయ వ్యవస్థపై తమకు నమ్మకం ఉందన్న ఆయన నోటీసులు ఎన్నిచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటామని చెప్పారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ప్రజల దృష్టిని మళ్లించేందుకు కాళేశ్వరంపై నోటీసులు ఇచ్చినట్టు ఆరోపించారు. ఇది కాంగ్రెస్, బీజేపీ కలిపి వండుతున్న వంటకం ఏదైతే ఉందో, కాళేశ్వరాన్ని ఒక విఫల ప్రయోగంగా చిత్రీకరించే ప్రయత్నం ఏదైతే ఉందో, ప్రజలకు వాస్తవాలు తెలుసు. మాకు ఈ దేశంలోని చట్టాల మీద, న్యాయ వ్యవస్థ మీద మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని మాత్రం తప్పించుకుందామనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కమిషన్ల పేరిట, కాలయాపన పేరిట, కమిటీల పేరిట తామిచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలు, వాటిని ప్రజల దృష్టి వాటి నుంచి పక్కకు తీసుకుపోయే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో వదిలిపెట్టే సమస్య లేదు. అధికారం కోల్పోవడంతో మాజీ మంత్రి కేటీఆర్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని తెలంగాణ ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఆరోపించారు. నల్గొండలో సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యల్ని ఐలయ్య ఖండించారు. సాగునీటి ప్రాజెక్టుల్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముందుకు తీసుకువెళ్తున్నారన్న ఐలయ్య, ఢిల్లీ నుంచి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిధులు తీసుకువచ్చి రోడ్లు నిర్మాణం చేస్తున్నారని వివరించారు. కేసీఆర్ కట్టిన కాళేశ్వరం కూలేశ్వరంగా మారిందని విమర్శించారు. కేసీఆర్ చేసిన అప్పులు, తప్పులను సీఎం రేవంత్ రెడ్డి సరిదిద్దుతున్నారని ఐలయ్య చెప్పారు. అమెరికా భద్రతకు సంబంధించి డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. క్షిపణి దాడుల నుంచి తమ దేశాన్ని రక్షించుకోవడానికి గోల్డెన్ డోమ్ ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. 3 ఏళ్లలోపే గోల్డెన్ డోమ్ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని చెప్పారు. ఇందుకోసం మొదటి విడతలో $25 బిలియన్, అంతిమంగా $175 బిలియన్ ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అత్యాధునిక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ట్రంప్ తెలిపారు.
అమెరికా ప్రజల భద్రతకు గోల్డెన్ డోమ్ కీలక ముందడుగని ట్రంప్ అభివర్ణించారు. గోల్డెన్ డోమ్ పూర్తయితే అమెరికాపై ఏ తరహా క్షిపణి ప్రయోగించినా అడ్డుకోగలదని ట్రంప్ తెలిపారు. గోల్డెన్ డోమ్ తో హైపర్సోనిక్, బాలిస్టిక్ క్షిపణులు, అధునాతన క్రూయిజ్ క్షిపణులతో సహా అన్నింటినీ గాల్లోనే కూల్చివేయవచ్చని వెల్లడించారు. 40 ఏళ్ల క్రితం అప్పటి అమెరికా అధ్యక్షుడు రీగన్ గోల్డెన్ డోమ్ కోసం ఒక విజన్ రూపొందించారని చెప్పారు. ఆయన మొదలుపెట్టిన పనిని తాము పూర్తి చేయబోతున్నట్లు ట్రంప్ ప్రకటించారు. పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేస్తూ అరెస్టైన హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా విచారణలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పాక్ ఇంటెలిజెన్స్ అధికారులతో తనకు సంబంధాలున్నట్లు ఎన్ఐఏ విచారణలో ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. పాక్ హై కమిషన్ లో పనిచేసే డానిష్ తో టచ్ లో ఉన్నట్లు యూట్యూబర్ జ్యోతి అంగీకరించినట్లు సమాచారం. 2023లో వీసా కోసం పాక్ హై కమిషన్ కు వెళ్లిన సమయంలో డానిష్ తో పరిచయం ఏర్పడిన విషయాన్ని వెల్లడించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. పాకిస్తాన్ కు వెళ్లినప్పుడు లాహోర్లో జ్యోతికి డానిష్ వసతి కల్పించాడని, అక్కడ ఆమెకు కొందరిని పరిచయం చేశాడని వివరించారు. భారత్ కు తిరిగి వచ్చాక ఎన్క్రిప్టెడ్ చాటింగ్, టెలిగ్రామ్ ద్వారా డానిష్ పరిచయం చేసిన వారితో జ్యోతి మాట్లాడినట్లు అధికారులు వెల్లడించారు. మార్చి 2025 వరకు డానిష్ తో జ్యోతికి సంబంధాలు కొనసాగినట్లు తెలిపారు. ఆపరేషన్ సింధూర్ సమయంలోనూ బ్లాక్అవుట్ సమాచారం దాయాది దేశానికి చేరవేసినట్లు విచారణలో తేలింది. పాక్ పై వల్లమాలిన అభిమానం చాటుతూ జ్యోతి రాసుకున్న డైరీ ఫోటోలు వైరల్ గా మారాయి. పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ ఏజెంట్ అలీ హసన్ తో జ్యోతి వాట్సాప్ చాటింగ్ లో విస్తుపోయే విషయాలు బయటకొచ్చాయి. పాకిస్తాన్ లో తనను పెళ్లి చేసుకోమని ఐఎస్ఐ ఏజెంట్ హసన్ ను జ్యోతి కోరినట్లు అధికారులు చెప్పారు. సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాకిస్తాన్ వైఖరిని ప్రపంచ దేశాలకు వివరించేందుకు భారత బృందాల పర్యటన మొదలైంది. జేడీయూ ఎంపీ సంజయ్ ఝా సారథ్యంలోని బృందం ఇవాళ జపాన్ కు బయలుదేరింది. శివసేన ఎంపీ శ్రీకాంత్ సింధే నేతృత్వంలోని బృందం యుఏఈకి పయనమైంది. సీనియర్ ఎంపీల సారథ్యంలో 7 ప్రతినిధి బృందాలను కేంద్రం 33 దేశాలకు పంపుతోంది. గత నెల 22న జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి ఘటన అనంతరం నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ పై ఈ బృందాలు ప్రపంచ దేశాలకు వివరించనున్నాయి. పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కశ్మీర్లోని 9 ఉగ్ర స్థావరాలపై దాడులు చేసిన విషయాన్ని ఈ బృందాలు ఆయా దేశాలకు వివరించనున్నాయి. ఆపరేషన్ సింధూర్ సందర్భంగా పాకిస్తాన్ సైనిక కేంద్రాలు ప్రజల్ని లక్ష్యం చేసుకోలేదు అనే విషయాన్ని స్పష్టం చేయనున్నాయి. మరోవైపు భారత్ ఇక ఉగ్రవాదాన్ని ఏమాత్రం సహించబోదు అనే విషయాన్ని అఖిలపక్ష పార్టీలతో కూడిన ఎంపీల బృందాలు ఆయా దేశాలకు తెలపనున్నాయి. ఆసియా మార్కెట్లలో సానుకూల పవనాల మధ్య హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ వంటి దిగ్గజ సంస్థల వాటాలు కొనేందుకు మదుపరులు మొగ్గు చూపిన వేళ దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాల్లో ముగిశాయి. క్రితం 3 సెషన్లలో 1344 పాయింట్లు క్షీణించిన సెన్సెక్స్ ఇవాళ 410 పాయింట్లు లాభపడింది. ఈ ఉదయం 81,328 పాయింట్ల వద్ద ప్రారంభమైన సూచి మొదటి నుంచే కొనుగోళ్ల మద్దతు లభించగా ఒక దశలో 82,023 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. ఈ దశలో పెరిగిన ధరల వద్ద కొందరు మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపగా అమ్మకాల ఒత్తిడికి గురైన సూచి 81,237 పాయింట్ల కనిష్ట స్థాయిని నమోదు చేసింది. తర్వాత మళ్లీ పుంజుకున్న సూచి చివరకు 81,597 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచి నిఫ్టీ 129 పాయింట్లు పెరిగి 24,813 పాయింట్ల వద్ద ముగిసింది.